హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన శ్రీవారి మెట్లు కోసం నేనైతే తిరుపతికి వెళ్ళడానికి ముందు నేను శ్రీవారి మెట్లు వెళ్ళే ముందు ఇక్కడ కొద్దిగా దర్శనం అయితే చేసుకున్నాను. ఇక్కడ వీళ్ళందరూ మా ఫ్యామిలీ టైపు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మన కీర్తి కానీ, మా భార్య కానీ, మా బామర్ది కానీ, మా అత్తమ్మ కానీ, అలాగే మా మామయ్య గారు వీళ్ళందరూ సంతోషం చూసి నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఇది శ్రీవారి మెట్లు మొదటి అడుగు ఎత్తు వెళ్తున్నాము. దాంతోపాటు ఏంటంటే మేము అక్కడ పసుపు కుంకుమ అలానే ఒక ఆరతి పువ్వు ఇలా పెట్టేసి అయితే ముందుకు వెళ్తూనే పోతున్నాం. ఇక శ్రీవారి మెట్టు వచ్చేసరికి 2388 మెట్లు అయితే ఉన్నాయండి. నేను ఇదే ఫస్ట్ టైం రావడం తిరుపతికి. వచ్చే ముందు ఏంటంటే వీళ్ళు బామర్దికి వాడు 10th క్లాస్ మంచిగా పాస్ అవ్వాలి, వాడి కోసం వాళ్ళ అమ్మగారు అయితే ఎంత ఆనందంగా చెప్తూ ఉంటే నాకు కూడా ఒకప్పుడు మా అమ్మగారు కూడా చేసిన ప్రతిదీ కూడా ఇలాగే గుర్తొస్తూనే ఉన్నాయి. సో వాళ్ళు చేసిన ప్రతి ఒక్క వీడియో కానీ నేను చేసింది ఎందుకంటే వాళ్ళ సంతోషం కోసం, అలానే హ్యాపీనెస్ కోసం. అలా వాళ్ళతో పాటు నేను కూడా వెళ్తుంటే నాకు పెద్దగా ఇబ్బందిగా ఉండేది కాదు. ఇక్కడ ఈ కొండ ప్రాంతాలు చూస్తున్న ప్రతిదీ కూడా అంటే నేను ఇప్పటి వరకు ఫోటోలు వీడియోలు చూడటమే కానీ ఇక్కడ లైవ్లో చూస్తూనే వీడియో చేశాను. చాలా బాగుంది. ఇక్కడ చూడండి, అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చాను. అది ఇదంతా మేము శ్రీవారి మెట్లకి రావడానికి ఎంతో ప్రయత్నించాము. చాలా వరకు అయితే జనాలు ఆపుతూనే ఉన్నారు, కానీ ఇక్కడైతే ఎవరు కరెక్ట్గా అయితే డ్యూటీ కానీ పనులు కానీ ఎవరు కరెక్ట్గా చేయడం లేదు. నేను వెళ్ళిన ప్రతిదీ కూడా అక్కడ ప్రతి ఒక్కటి నేను చెప్పుకుంటే శ్రీవారి మెట్లు వచ్చిన ప్రతి ఒక్కరు ఎంత అంటే ఆ దేవుడి మీద ఎంత నమ్మకం పెట్టుకుని వచ్చారో తెలియదు. కానీ నాకైతే ఒకటే అనిపించిందండి, దేవుడి దగ్గర వస్తే ఆ కష్టం అనేది ఏమి అనిపించదు. ఏదో వచ్చామా వెళ్ళామని కాకుండా మనసులో ఒక శక్తి అనేది ఆటోమేటిక్గా ఏర్పడిపోద్ది. ఇక్కడ ఉన్న జనాలను చూసి నేనే మొదటిసారిగా ఇంత అంటే నాకన్నా పెద్దవాళ్ళు వచ్చే ప్రతి ఒక్కరు ఎక్కుతూ దేవుడి కోసమే వస్తున్నారు, దేవుడే పిలిచాడని అంటుంటే నాకు అనిపించింది, అంటే నిజంగా నన్ను కూడా దేవుడు పిలిచాడేమో, నేను అనుకోకుండా వచ్చాను మా ఫ్యామిలీతోనే అని అనిపించింది. ఇదిగోండి శ్రీవారి మెట్టి పూర్తి అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇది ఓన్లీ మన శ్రీవారు అంటే తిరుమల వెంకటేశ్వర నామం టైప్లో ఉంటుంది అన్నమాట. మొత్తం దాంట్లో అయితే కుంకుమ పసుపు వేసి దీపం ఆర్తి కర్పూరం ఇవన్నీ వెలిగించి ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ప్రతి ఒక్క వీడియో ఎందుకు తీస్తున్నానంటే నేను నా అనుభవంతో పాటు మీకు కూడా తెలియపోయిన వాళ్ళకి తెలుస్తుందని అని చెప్తున్నాను, ఇంకేం లేదు. నేనైతే మా ఫ్యామిలీతో రావడం చాలా హ్యాపీగా ఉంది. అలా నా సంతోషాన్ని మీకు కూడా తెలియజేయాలని ఈ వీడియో చూపిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.